మెంబర్స్ ని ఒక ఖచ్చితంగా టీమ్ లీడర్స్ గా తీసుకొని రావాలి. మన డౌన్ ఒక పర్సన్ ని సూపర్వైజర్ చేస్తున్నాం, మీరు చాలా సూపర్ అన్నమాట, చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. మీ డౌన్ ఒక పర్సన్ ని అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నారు, ఇంకా సూపర్. ఎందుకంటే మీరు 10cc చేశారంటే ఆటోమేటిక్ మీ సిసి కంప్లీట్ అయిపోతుంది కదా, మీరు సూపర్వైజర్ అయిపోతున్నారు. అతనితో మీరు అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ కి 60cc కోసం ప్లాన్ ఇచ్చి మీరు సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అసిస్టెంట్ మేనేజర్ అయిపోతున్నారు. విన్ టు విన్, కింద వాళ్ళని గెలిపిస్తూ గెలవడం, అన్నిట్లో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా మాట్లాడాలి, ఎలా ఇండిపెండెంట్ అవ్వాలి, ఎలా ఫిల్టర్ చేయాలి, ఎలా ఫాలో చేయాలి, పర్సనల్ గా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఒక 20-30 మినిట్స్ జూమ్ లో ఒకసారి స్క్రీన్ షేర్ చేసి ఆ పర్సన్ కి అర్థమయ్యే విధంగా నేర్పించగలగాలి. ఒక సూపర్వైజర్ గా మీరు ఎప్పుడైతే చేసుకుని ఇట్లానే కూర్చుంటాను, నువ్వు పెద్దగా యూజ్ ఉండదు ఈ బిజినెస్ లో, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేవు. ఎందుకంటే ఇక్కడ నీకు లాగా నీ డౌన్ పర్సన్స్ ని కూడా డూప్లికేట్ చేసుకోగలగాలి. యాస్టీస్ కాపీ పేస్ట్, తను కూడా నాకులానే ఆలోచిస్తుంది, తను కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుని డిసైడ్ అయింది, తను కూడా ఎటువంటి ఎఫర్ట్స్ అయినా పెడుతుంది. ఎస్, అలాంటప్పుడు మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? తనకి కాపీ పేస్ట్, మీ దగ్గర ఉన్న స్కిల్స్ అన్ని క్లియర్ గా క్లారిటీగా, ఇక్కడ సీక్రెట్స్ అనేవి ఉండదు ఈ బిజినెస్ లో. మన కింద పర్సన్ కి ఎన్ని స్కిల్స్ నేర్పించుకోగలుగుతావా అంత చక్కగా సక్సెస్ అవుతుంది. అదే మనకి బయట కాంపిటీషన్ ఎలా ఉంటుంది చూడండి, హెవీ కాంపిటీషన్. మనం ఏదన్నా సక్సెస్ అవుతున్నామా, మనకి మన మేనేజ్మెంట్ ఏమన్నా మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారంటే వెంటనే నెక్స్ట్ డే క్యాబిన్ లో ఇంకో మేడం ఉంటది, ఎందుకంటే మన మీద చెప్పడానికి. నాకు తెలిసి తట్టుకోలేరు వాళ్ళు. కానీ ఇక్కడ ఎటువంటి ఈ బిజినెస్ లో అయితే మన డౌన్ పర్సన్ సక్సెస్ అవుతామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఫీల్ అయ్యేది అప్లైనర్. ఇంకా డౌన్ టీమ్ మెంబర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, నా అప్లైనర్ సక్సెస్ అవుతున్నాడంటే ఆటోమేటిక్ నన్ను సక్సెస్ చేస్తుంది. తన సూపర్వైజర్ ఏంటంటే నన్ను నెక్స్ట్ సూపర్వైజర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పాను ఇందాక. ఐ కెన్ డూ ఇట్, ఎస్ నేను చేయగలుగుతాను, నాకు ఇది పాసిబుల్ అవుతుంది. నాకు ఎటువంటి రిజెక్షన్స్ పెద్దగా వినపడలేదు, అసలు కనబడలేదు కూడా. నాకు ఈ బిజినెస్ తప్ప వేరేవేవి కనబడలేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు కూడా నాకు ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు నాకు డిస్టర్బ్ చేస్తున్నా, నా పిల్లలు కూడా అది కావాలి మమ్మీ, ఇవి కావాలి అని ఏదైనా పర్సనల్ గా వాళ్ళు ఏమైనా స్నాక్స్ అడుగుతున్నా కూడా నేను ఇబ్బందిగా ఫీల్ అవుతా. ఇలా ఇంత ఇంట్రెస్ట్, నేను ఏదైనా వర్క్ చేస్తా ఉంటే నన్ను ఇన్వాల్వ్ చేస్తా ఉంటే డిస్టర్బ్ చేస్తున్నాను, అలాంటి మూడ్లోకి వచ్చేసాను నేను. అలా పర్సన్ అయిపోయాను. ఎంత నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి చేస్తావో, నువ్వు ఎంత పిచ్చిగా చేస్తావో, ఎంత ఎఫర్ట్స్ పెడతావో, మీ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది, మీ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుంది, మీ పిల్లలకి అంత వాళ్ళకి బ్యాక్ అవ్వరు. మీరు ఏదైనా కొనిపించడంలో, ఇవ్వడంలో. మనం ఇప్పుడైతే ఏదైనా కావాలి అంటే ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ గా వాళ్ళకి ఆలోచించి చూడాలి. ఏదైనా కొనాలన్నా మనం చూడాలి, కాస్ట్ చూసుకోవాలి, అరే ఇది మనకి సెట్ అవుతుందా, ఇంకోసారి కొనిస్తాలే నాన్న. ఇంకెన్ని రోజులు మీ పిల్లలకి అలా సంతాయించి చెప్తారు, ఇంకొకసారి. ఎస్, ఈ మంత్ నేను ఖచ్చితంగా సూపర్వైజర్ అవుతాను, నా పిల్లలకి మంచి యూనిఫామ్స్ అయినా. ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ టైమ్స్ అంటే ఎంత ఖర్చు ఉంటుంది, ఎన్ని వాళ్ళతో ఫేస్ చేయాలి. బ్యాగ్స్ అంటారు, బుక్స్ అంటారు, స్టార్టింగ్ ఫీజు అంటారు, అడ్మిషన్ ఫీజు అంటారు. గట్టిగా ప్రయత్నం చేయండి, గట్టిగా సూపర్వైజర్ ప్లాన్ కొట్టండి. సూపర్వైజర్ అయిన వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ ప్లాన్ 50-70 వేలు వస్తున్నాయి, నెలకి 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే మీరు ఏమన్నా చేయగలుగుతారు. ఎవ్రీథింగ్, ఎనీథింగ్. మనకి పెద్ద నాన్న ఇవ్వనవసరం లేదు, మన అమ్మ ఇవ్వవసరం లేదు, మన నాన్న అవసరం లేదు, మనమే మన పిల్లలకి అన్ని కొనలేస్తాం. మన తాత అమ్మమ్మ అన్ని ఇస్తారు, నాయనమ్మ తాతయ్యలు అందరు ఇస్తారనేసి ఆశ పెట్టుకునే చూడలే పనే లేదు. మన పిల్లలకి మనమే అన్ని ఇవ్వచ్చు, ఇండిపెండెంట్ గా మారచ్చు. అటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీ దగ్గర ఉంటాయి. ఎస్, నేను చేస్తాను. సెల్ఫ్ లెర్నింగ్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను చెప్పాను చూడండి, నీ బిజినెస్ మీద, నీ టీం మీద, నీకు అప్లైనర్ ఆర్ డౌన్ లైన్. ఈ బిజినెస్ లో ఎవరి సైడ్ చూడాలంటే చూస్తే నువ్వు అప్లైనర్కి వెళ్ళి చూడాలి, నీ డౌన్ లైన్ చూడాలి. నీ పక్క టీం వాళ్ళతో, వేరే టీం వాళ్ళతో నువ్వు కనెక్షన్ పెట్టుకున్నా నీ ఫెయిల్యూర్ కి ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ అది. ఎందుకంటే అతను ఖచ్చితంగా నేను సక్సెస్ చేయడానికి అయితే మోటివేట్ చేయడు. ఏదో ఒకటి, ఇప్పుడే 30,000 బిజినెస్ అంటే ఎవరు చేస్తున్నారండి, ఇదంతా టైం వేస్ట్. మీరేదో ఎంకరేజ్మెంట్ గా, ఎక్సైటింగ్ గా గబగబా చేద్దాం అనే ఉద్దేశంతో ఉంటారు, మిమ్మల్ని మొత్తం కిందకి గుంజడానికి ట్రై చేస్తారు. సో మీరు ఎంతసేపు ఈ బిజినెస్ కి మీ టైం ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఫేక్ పర్సన్ తో చేస్తారా? మీ రిలేటివ్ ఫేక్ పర్సన్ తో ఫేక్ చెప్పే మాటలు వాళ్ళని చేస్తారా?
మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫేక్ మాట్లాడతారు, లేకపోతే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు, లేకపోతే ఈ బిజినెస్ అంతా సెట్ అవ్వదు అనేసి మనకి నెగటివ్స్ చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మీ టైం ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? అది ఓన్ హస్బెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే, మన టైం ఎక్కడ యూజ్ అవుతుంది, మన బిజినెస్ కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మన టైం ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి చేస్తే మన టీం మెంబర్స్ ఇచ్చిన నెంబర్స్ మాట్లాడడం, టీం ని మోటివేట్ చేసుకోవడం, మన సెల్ఫ్ లీడ్స్, మన ఓన్ స్పాన్సరింగ్ కి టైం ఇచ్చుకోవాలి, మన బిజినెస్ ని డెవలప్ చేసుకోవడం కోసం లీడ్స్ తెచ్చుకునేడానికి టైం ని యూజ్ చేయాలి. ఇదే ఎంతసేపు నువ్వు ఎంత టైం ని పెంచుతావా, నీ ఓన్ నీ సెల్ఫ్ లెర్నింగ్ కోసం నువ్వు ఎంత టైం ని పెంచుకుంటావా, నీ గ్రోతింగ్ కూడా అంతే ఉంటుంది. అంతేగాని అవతల పక్క వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందా, యువతల పక్కన వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందా అనేసి చూసుకుంటూ కూర్చుంటే మనం కూడా అక్కడ అటు ఇటు చూసుకోవడమే అవుతుంది. మనం అయితే ఖచ్చితంగా గ్రోత్ కాలే. ఓకేనా? చాలా విషయాలు మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇంతవరకు సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళే ఎంతమందికి క్లియర్ గా అర్థమైంది? ఎస్ మేడం, నేను ఈ విధంగా వర్క్ చేస్తున్నాను. చాలా మందికి నేను అర్థమైనట్టు క్లారిటీగా చెప్పాను, ఎందుకంటే నేను చెప్పే విధానం నాకు అర్థమవుతుంది. సో మీరు మెసేజ్ చేయండి, మేడం నేను ఈ పాయింట్స్ ఇది ఇంత ముందు నాకు తెలియదు, నేను ఇప్పుడు క్లియర్ గా తెలుసుకున్నాను, నేను ఇలానే వర్క్ చేస్తాను వెళ్ళడానికి అన్న వాళ్ళందరూ మెసేజ్ చేయండి. ఎవ్రీవన్ ఖచ్చితంగా 10cc ప్లాన్ చేసుకోండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. 100% మీ సీనియర్స్ మీకు మేనేజర్స్ సపోర్ట్ చేస్తారు. అలానే ఉండకండి. అలానే ఎవరైనా అమ్మైనా సరే అడగండి అన్నం పెట్టదు సామెత తెలుసా? ఒక మేనేజర్ అంటే అందరి దగ్గరికి వెళ్ళడానికి టైం పడుతుంది, కానీ మీరు ఒక్కొక్కరు ఇండివిజువల్ గా వచ్చి మీ మేనేజర్ ని కాంటాక్ట్ అయ్యి నేను ఎలా సక్సెస్ అవ్వాలి, నేను ఎలా లీడ్స్ తెచ్చుకోవాలి, నాకు సపోర్ట్ చేయండి. జస్ట్ లీడ్స్ తెచ్చుకోవడానికి నాకు ఎలా వర్క్ చేయాలో నేర్పియండి, ఎలా మాట్లాడాలో నేర్పియండి, ఎలా సక్సెస్ అవ్వాలో రూట్స్ చెప్పండి, ఎలా సూపర్వైజర్ అవ్వాలో రూట్ చెప్పండి. ఇవి నేర్చుకోండి, మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతటితో మరి నేను నా ట్రైనింగ్ క్లాస్ ని క్లోజ్ చేస్తున్నాను. మీ అందరు, మీ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో, మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో, మీ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో, మీ గోల్ ఈ మంత్ మీరు 10cc పెట్టుకున్నారా, 10cc అని పెట్టండి. ఈ మంత్ నేను స్టార్టింగ్ ఇప్పుడే వచ్చాను మేడం, నేను ఒక 5cc బిజినెస్ చేద్దాం అనుకున్నా, 5cc పెట్టండి. నెక్స్ట్ నేను ఒక అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నా మేడం, ఆల్రెడీ సూపర్వైజర్ అయ్యాను, ఎస్ సూపర్వైజర్ గోల్, మీరు అసిస్టెంట్ మేనేజర్ గోల్ పెట్టండి. లేదు మేడం నేను అసిస్టెంట్ మేనేజర్ కూడా అయిపోయాను, మేనేజర్ ప్లాన్ లో ఉన్నాను, ఆ మేనేజర్ అని కోడ్ పంపించండి. ఓకే అండి, ఇంతటితో నా ట్రైనింగ్ క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మంత్ ని రాక్ చేయండి ఎక్సలెంట్ గా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.